దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యము మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తుందా? అనిపించినట్లయితే అనేకులకు షేర్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ దినము దేవుని యొక్క వాక్యములో నుండి వృద్ధాప్యములో ఉన్నటువంటి తల్లిదండ్రుల కొరకు బైబిల్ గ్రంథము ఏమని సెలవిస్తుంది అనే మాటలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. ఈనాడు అందరూ భావిస్తున్నట్లుగా వృద్ధాప్యం ఒక శాపం మాత్రం కాదు. వృద్ధాప్యం ఓ నిండు దీవెన అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని కొరకు ధ్యానించటానికి చక్కని అవకాశం ఉన్నటువంటి సమయం. అందుకే దావీదు మహారాజు కీర్తనల గ్రంథము 71వ కీర్తన 9వ వచనంలో ఈ మాట అంటున్నాడు: వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. అలాగునే కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా చదివినట్లయితే, దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడనాడకుము అని రాశాడు. మనిషి జీవిత ప్రయాణములో పెరిగే కొద్దీ ప్రజలు అతన్ని గౌరవిస్తారు. అందుకే పాత నిబంధన కాలంలో 969 సంవత్సరాలు జీవించినటువంటి మెతుషలాని దీర్ఘాయువు గలవానిగా భావించి తమ బిడ్డలకు ఆ పేరు పెట్టుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడి చెట్టు వలె ఉండును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును, వెట్టగలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు అని ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది. మనము క్రీస్తునందు నిలిచి ఉన్నప్పుడే సమృద్ధిగా ఫలములను ఫలించగలము. శాంతి, సమాధానము మరి ఇవి కలిగి మనము జీవించగలము. మనము ఫలించు జీవితాలని మరి పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను కూడా నాటి భక్తులను మనకు మార్గదర్శకులుగా పెట్టుకోవాలి. ఇస్సాకు తన యొక్క ఆస్తిని సరిగ్గా వినియోగించుకున్నాడు. దేవుని మహిమపరిచాడు. తండ్రి నడిచినటువంటి బాటలోనే నడిచాడు. వృద్ధాప్యంలో కుమారులను ఆశీర్వదించినట్లుగా ఆదికాండ గ్రంథము 27వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాము. యాకోబు ఆదర్శవంతమైనటువంటి తండ్రిగా రాణించలేకపోయినప్పటికీ కూడా అతడు గంభీరంగా మరణించాడు. మరణం వరకు కూడా అతడు దేవుని చేత నడిపించబడ్డాడు. అతనికి మరణము ఆసన్నమైనప్పుడు తన యొక్క బిడ్డలను పిలిచి మనసారా వారిని ఆశీర్వదించాడు. ఈ మాటలు మనకు ఆదికాండము 49వ అధ్యాయంలో కనబడుతున్నాయి. అతడు తన యొక్క సంతానాన్ని తన జీవితపు మహిమకు మకుటంగా భావించాడు. తన పుత్రులకు గర్వకారణంగా యాకోబు విశ్వాసంతోనూ నిలకడగాను నడుచుకున్నాడు. అబ్రహామునకు శారాకు సంతానము లేదు. అయినప్పటికీ వారు దేవుని నమ్మి జీవించారు. ఒకరోజు దేవుడు వారికి సంతానాన్నిస్తానని వాగ్దానం చేశాడు. అబ్రహాము వృద్ధుడు, శారా కూడా మరి స్త్రీ ధర్మం కోల్పోయినటువంటి ఒక వృద్ధురాలైనటువంటి స్త్రీ అయినా వారు దేవుని మాటల యందు విశ్వాసం ఉంచారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనాన్ని చూసినట్లయితే, విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకొనెను. తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను అని రాయబడింది. కొత్త నిబంధనలోని సొమయోను ఆత్మపూర్ణుడు. జీవితమంతా కూడా నిరీక్షణతో అతడు సేవ చేశాడు. చివరి దశలో అతడు స్వయంగా తన కన్నులతో మరి రక్షకుడిగా అవతరించినటువంటి యేసుక్రీస్తును చూచాడు. ఆయన అంటున్నాడు కదా, నాదా, నీ దాసుణ్ణి సమాధానముతో వెళ్ళిపోనివ్వు అని చెప్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు.
సుమయోను పరిశుద్ధాత్మ చేత నింపబడిన విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నాడు. అన్నా అనేటువంటి ప్రవక్తి ఆమె 84 సంవత్సరాలున్నటువంటి ఒక వృద్ధురాలట. భర్త లేనటువంటి స్త్రీ అంట. భర్తతో 7 సంవత్సరాలు మాత్రమే ఆమె కాపురము చేసింది అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. తరువాత ఆమె విధవరాలైపోయింది. కానీ ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆలయంలోనే గడిపేది. అహర్నిశలు కూడా ప్రార్థనలతో గడుపుతూ ఉండేది. యేసయ్య రాకడ కొరకు నిరీక్షిస్తూ ఉంది. ఆ సంగతిని అందరికీ చెప్తూ ఉండేది. చివరకు ఆమె యొక్క నిరీక్షణ ఫలించింది. ఆమె యేసును చూచింది. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైపోయిన తర్వాత వంశాభివృద్ధిని అతడు కోరుకున్నాడు. తన ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకునకు వివాహము చెయ్యాలి అనుకున్నాడు. ఈ మాటలు మనకి ఆదికాండ గ్రంథము 24వ అధ్యాయములో కనబడుతున్నాయి. తన యొక్క కుమారులలో ఏమాత్రము కూడా వివాదము రాకుండా మరి చెయ్యాలి అనే ఉద్దేశముతో తన ఆస్తిని కుమారులకు పంచిపెట్టాడు. ఈ మాటలు మనకి ఆదికాండ గ్రంథము 25వ అధ్యాయము 5 నుంచి 8 వచనాల్లో రాయబడ్డాయి. వారు మాత్రమే కాక యాకోబు కావచ్చు, యోబు కావచ్చు, తన కుమారులలో మరి విభేదాలు రాకుండానట్లుగా వారు అనేక జాగ్రత్తలను తీసుకున్నారట. ఆదికాండ గ్రంథము 48వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే యాకోబు బిడ్డల కొరకు రాయబడింది. అలాగనే యోబు గ్రంథము 42వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే యోబు చేసినటువంటి పని అక్కడ రాయబడింది. ఆదికాండ గ్రంథము 49వ అధ్యాయము 29, 30 వచనాల్లో, అలాగునే ఆదికాండ గ్రంథము 50వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే యాకోబు ఎలాగైతే తాను మరణించిన తరువాత ఏ విధముగా సమాధి తనను చెయ్యాలో తన బిడ్డలకు సూచించాడు. అదే క్రమంలో యోసేపు కూడా తన తండ్రి మాదిరిగానే తన సమాధి విషయంలో బిడ్డలతో ప్రమాణం చేయించుకున్నాడు. నిర్జీవమైనటువంటి దేహమును కూడా దేవుడిచ్చిన స్వాస్థ్యములోనే సమాధి చేయబడాలి అని పవిత్రమైనటువంటి తలంపులు కలిగినటువంటి భక్తులు వీళ్ళు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయములు మనం చూస్తే మోషే 120 సంవత్సరాల వృద్ధుడైనప్పుడట ఇశ్రాయేలులను నడిపించేటువంటి బాధ్యతను యెహోషువకు అప్పగిస్తూ ధైర్యంగా ఉండమని ఉపదేశాన్ని చేశాడు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయాన్ని చూస్తే యెహోషువ కూడా మోషే మాదిరిగానే మరి తన వృద్ధాప్యంలో ఇశ్రాయేలుల గోత్రముల వారిని షెకెములో పోగు చేసి వారికి ఎలాగున మరి నడపాలి ప్రజలను అనేటువంటి ఉపదేశ రీతులను మరి అతడంట మరి వారికి ప్రకటించాడట. రాజైనటువంటి దావీదు వృద్ధుడైపోయినప్పుడు తన తరువాత వారసునిగా మంచి మనసున్నటువంటి జ్ఞానవంతుడైనటువంటి తన కుమారుణ్ణి సొలొమోనును రాజుగా ఎన్నుకున్నాడు. క్రీస్తు పూర్వం 11వ శతాబ్దంలో జీవించినటువంటి ఒక మంచి మహా ప్రవక్త సమూయేలు చాలా యథార్థవంతుడు. సౌలును రాజుగా మరి అభిషేకించినటువంటి దినాన ఇశ్రాయేలులందరి ఎదుట సమూయేలు నిలిచినప్పుడట అతడు ఒక వృద్ధుడుగా ఉన్నాడు. తాను నిజాయితీగా నడుచుకున్నట్లు వారికి గుర్తు చేసినప్పుడు దానిని వారు అంగీకరించారట. 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనాన్ని చూసినట్లయితే క్రైస్తవులమైనటువంటి మనము క్రీస్తు యొక్క రాయబారులము. మాటల్లో, చేతల్లో, మన యొక్క నడవడికలో ఈ లోకం దృష్టిలో నిందారహితులుగా ఉండాలి. యెహోషువ దేవుని నమ్మినటువంటి వాడు. మోషే తరువాత ఇశ్రాయేలులకు నాయకుడిగా దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి వాడు. అతడు తన యొక్క వృద్ధాప్యములోనంట ఇశ్రాయేలులతో ఈ మాటను పలుకుతున్నాడు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనాన్ని చూసినట్లయితే మీరు ఎవరిని సేవించినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము అని నొక్కి చెబుతూ ఉన్నాడు. నయోమి తన 2 కుమారులను పోగొట్టుకుంది. నిరాశతో కృంగిపోయింది. యెహోవా తనకు విరోధి అయ్యాడు అనుకుంది. తన 2 కోడళ్లను కూడా తమ యొక్క సొంత గృహాలకు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోమని చెప్పింది. నా బ్రతుకును నేనే బ్రతుకుతాను అని చెప్పింది. కానీ రూతు అత్తను వెంబడించింది.
నయోమి అయితే మరి రూతును కుమార్తెలాగా పెంచింది, చూసింది కూడా. బోయాజుని ఇచ్చి మరలా వివాహం చేసింది. రూతుకు అలాగునే బోయాజునకు ఒక కుమారుడు పుడితే ఆ కుమారుని చూచి వృద్ధాప్యమందు ఎంతో సంతోషించింది. యెహోవా నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నాడు, ఆయనకు ఎవరూ విరోధులు కారన్నది మరి నయోమి ద్వారా రుజువు చేయబడింది. ఏలియా చాలా ప్రార్థనాపరుడు. ప్రతి ఒక్క ఆపదలో కూడా యెహోవా యొక్క సహాయాన్ని కోరేవాడు. ప్రార్థన చేసుకోవటానికి ఎడారికి వెళ్ళేవాడు. ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమైనటువంటి ఆ కథనాన్ని బట్టి ఇతడు తిరిగి వస్తాడు అని ప్రజలు నమ్మారు. సువార్త గ్రంథాల ప్రకారము యోహాను విషయంలో ఈ నమ్మకం నెరవేరింది. శ్రమలు అనేవి విశ్వాసులకు కూడా సంభవిస్తాయి, కానీ శ్రమకాలములో విశ్వాసులు దేవుని కృపతో ఎత్తబడతారు. యాజకుడైనటువంటి ఏలి తన కుమారులను అతి గారవంగా పెంచాడు. వారి యొక్క కుమారులలో దేవుని యొక్క భయము కొంచెమైనా లేదు. తండ్రి అదుపు లేకపోవటం వల్ల ఏలి యొక్క ఇద్దరు కుమారులు కూడా యవ్వన కాలమందే యెహోవా వలన హతులైపోయారు. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం ప్రకారం తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము కలిగిన వాడవుతాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సొలొమోను వృద్ధాప్యంలో భార్యల వలన పతనమైపోయాడు. అన్య దేవతలను సేవించాడు, వాటికి బలిపీఠాలను కట్టాడు. దేవుని ఉగ్రత అతని మీదికి వచ్చి అతని కుమారుని కాలంలో రాజ్యాన్ని అతని నుండి దేవుడే తీసివేశాడు. కాబట్టి వృద్ధాప్యంలో కూడా జారి పడుటకు అవకాశం ఉంది అని తెలియచేయటానికి ఇతని యొక్క జీవితం ఒక ఉదాహరణ. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనాన్ని చూసినట్లయితే, నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవారికి కలిగియుండును అని రాయబడింది. మానవుడు వయస్సు పైబడటం వలన మాత్రమే వృద్ధుడు కాడు, అతని యొక్క మానసిక నైతిక ప్రవర్తన వలన యవనుడు కావచ్చు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బాధపడకండి, నీతిమంతులైనటువంటి మరి దేవుని పిల్లలు వృద్ధాప్యంలోనికి వచ్చిన తరువాత ముదిమి వరకు నిన్నెత్తుకుని వాడను నేనే అని దేవుని యొక్క వాక్యము ఊరికనే సెలవివ్వలేదు. ఎందుకంటే ఆ ఒంటరితనం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, మనకంటే ముందు మన ప్రభు అవన్నీ కూడా తెలిసినవాడు గనుక ఆయన ముందుగానే మనకు వాగ్దానం చేశాడు. ఎవరు మనకు తోడుగా ఉన్నా లేకపోయినా ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఇదిగో నీ యొక్క ప్రతి భారాన్ని కూడా భరించగలిగిన దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. ఎవరు విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచుదాము. జీవితంలో ఎన్నో కష్టాలను కన్నీళ్లను ఎదుర్కొని నిలిచి నడిచినటువంటి బిడలను ఈ యొక్క అవసాన కాలంలో దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రార్థనాపూర్వకముగా మనమందరము కూడా దేవుని తట్టు చూచినప్పుడు ఆయన ఆ ఒంటరితనములో జంటగా నిలిచే దేవుడు. దేవుడు మనందరికీ తోడయుండునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను స్వామి. బైబిల్ గ్రంథంలో నాయన చిన్నవారి కొరకు, యవ్వనస్తుల కొరకు, స్త్రీల కొరకు, పురుషుల కొరకు, వృద్ధుల కొరకు కూడా నీవు రాయించి ఉంచావు నాయన. ఎవ్వరూ ధైర్యము చెడిపోకుండా ఎలా బ్రతకాలో, ఎలా తమ యొక్క జీవితాలను కొనసాగించాలో మీరు రాయించి ఉంచారయ్యా. అదే క్రమములో వృద్ధుల కొరకు కూడా ఎన్నో మాటలను మీరు రాయించి ఉంచారు తండ్రి. వారెంతో నా తండ్రి నాయన గౌరవ స్థానానికి తగినటువంటి వారు నైనా. వారి జీవితంలో ఎన్నో వారు చూశారు ప్రభువా. నైనా వారు అలసిపోయారయ్యా నాయన, చివరి దినాల్లో ఉన్నారు ప్రభువా. వారికి మీరు తోడుగా ఉండండి. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడవు. బిడ్డలను విడిచిపెట్టొద్దు నాయన. వారి యొక్క ఉన్నటువంటి బలహీనతల్లో నుండి, మానసిక ఆందోళన స్థితిలో నుండి వారిని బయటకు తీసుకొని రండి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే అన్నావు. ఆ మాటలో ఉన్న అర్థము నాయన చదువుతున్న మాకు అర్థం కాకపోవచ్చు, కానీ దానిని నాయన అయ్యా అనుభవపూర్వకంగా నీ బిడ్డలు స్వతంత్రించుకోవటానికి మీరు కృప చూపించండి. వారి యొక్క నాయన అయా అవసాన కాలములో వారికి మీరు తోడుగా ఉండండి. ఎలాగైతే నాయన
అన్నా అనే ప్రవక్తి, అలాగనే సమయోను, అయ్యా ప్రభ సమూయేలు, వీరందరూ కూడా ప్రభా నాయన వృద్ధాప్యంలో అనేకులకు మాదిరికరంగా మంచి భక్తి జీవితాన్ని కొనసాగించారు. వారి యొక్క సాక్ష్యాలను ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. అయ్యా వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. అట్టి సాక్ష్యాలను నాయన నీ బిడ్డలు కూడా పొందుకోవటానికి మీరు కృప చూపించండి నాయన. సంతోషముతో నాయన, ఆనందముతో వారికి ఇవ్వబడిన ఆయుష్ను కొనసాగించటానికి ఆరోగ్యము చేత, ఆనందము చేత నీ బిడ్డలను నింపి నడిపించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలను పొందమని యేసు